అండి, వెల్కమ్ టు ఆదిలక్ష్మి వంటలు. ఈ రోజు మనం చేపల పులుసు ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాం రండి. మనం చేపల్ని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసి అలానే కొంచెం పెరుగు వేసుకుందామండి. వేసి కలిదిప్పుకొని శుభ్రంగా మనం కడుక్కోవాలండి. ఫస్ట్ ఏం చేయాలంటే చేపలకి ఇట్లా నీచు వాసన రాకోకుండా ఈ బ్లాక్గా ఉంటుంది కదండి, కడుక్కునేటప్పుడు ఇట్లా గీకితే శుభ్రంగా వెళ్ళిపోయింది. మనం కడిగి తెప్పించుకున్నా మళ్ళీ మనం శుభ్రం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాస్త ఈ నలుపులు లేకోకుండా తీసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు, పసుపు, పెరుగు వేసుకొని కడుక్కున్నామంటే ఆ నీచు వాసన పోయిద్దండి. ఆ పసుపు నీళ్ళన్నీ వెళ్ళిపోయేదాకా మనం శుభ్రం చేసుకోవాలండి. నీళ్ళన్నీ తెల్లగొచ్చినాక చేసుకొని మనం పులుసు పెట్టుకునే తెపాల్లో వేసేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనం చేపల కూరలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. 2 కిలోల చేపలు తీసుకున్నానండి. ఒక 100 గ్రాముల చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలండి. అలానే నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇది మట్టుకి మసాలాలోకి వేస్తానండి, గ్రైండ్ చేయడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాంట్లో పెట్టుకున్నాము. ధనియాలు, చెక్క, లవంగా వేయించుకుందామండి. వేయించుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం ద్వారగా వేయించుకొని మిక్సీ వేసుకోవాలండి. తర్వాత మనం గసగసాలు వేసుకొని లైట్గా వేయించుకుందాం. కాస్త వేగాలి. ఇప్పుడు కాస్త వేగాయండి, గసగసాలు వేసుకుందాం. ఇవి వేసుకున్నాక కాస్త లైట్గా వేగాక దింపేసి మనం జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో గసగసాలు వేస్తే కమ్మగా ఉంటుందండి కూర, చిక్కదనం కూడా వస్తుంది. వేగాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా ముక్కలు కోసి వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి కొలతం అయిపోయిందండి, మిక్సీ వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నామండి మసాలాని. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకుందాం. ఇప్పుడు మొదటగా కారం వేసుకుందామండి. మూడు చెంచాలు కారం వేసుకున్నాను. ఎక్కువగానే పట్టిద్దండి, ఇంకొక అర చెంచా. చిన్న స్పూన్తో 1 స్పూను పసుపు వేసుకున్నా. ఇంకొక అర చెంచా అల్లం పేస్ట్ అండి, 2 స్పూన్లు వేసుకుందాం. కల్లుప్పు అండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఎంత వేసుకున్నాం, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం. ఇంకొంచెం. ఇప్పుడు ఇందాక ఒక ఉల్లిపాయ కోసుకున్నాను కదండి, అది 4-5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇందాక మిక్సీ పట్టుకున్నాం మసాలా. ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కాస్త ఎక్కువే పట్టిద్దండి. ఒక 150 గ్రాములు దాకా వేసాను ఆయిల్. ఇప్పుడు మంచిగా మసాలా పట్టించుకుందాం.
నూనె చింతపండు పులుసు కరెక్ట్గా పడింది, కారం కూడా అంటే కనుక కూర మంచిగా రుచిగా ఉండిద్ది. ఆయిల్ కలిసేలాగా కలుపుకొని చేతులకు పుచ్చుకుంటే జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు పులుసుని పోసుకుందాం. వేడి నీళ్ళలో నానబెట్టుకోండి, కొంచెం త్వరగా నానిద్ది. చింతపండు పులుసు ఇప్పుడు పోసేసుకుందాం. కలిపి పెట్టుకున్నాం కదా మనం. తొక్కులు పడకుండా పిండుకోండి, పడ్డా కొంచెం తీసేసుకోండి. ఇంకాస్త వాటర్ వేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ పిసికి చేప ముక్కలు మునిగిందాక పులుసు పిండుకోవాలండి. చూసుకొని కాస్త వాటర్ అయినా వేసుకోవాలి లాస్ట్లో మునిగేదాకా. ఒకసారి కలుపుకొని ఇంకాస్త ఇంకొంచెం పులుసు మిగిలిందండి, అది కూడా పోసేస్తున్నాం. కొంచెం వాటర్ పోస్తున్నామండి ముక్క మునిగేదాకా. ముక్క మునిగిందాక వాటర్ పోసుకున్నాం కదండి, ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని రెడీ అయిందండి. పొయ్యి మీద పెట్టేసుకుని ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి, స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. మూత వేసేసుకొని 10 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. 10 నిమిషాలు అయిందండి, మనం మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి గంటితో ఊరికే అలా అనేసి గంటి పెట్టి తిప్పకూడదండి అసలుకి, ఊరికే కొంచెం అట్లా ఇది అనేది ఇట్లా పెడదామది. ఒక్కసారి మనం కదుపుకొని పెట్టుకున్నాం. మళ్ళీ మూతేసి ఇంకో 10-15 నిమిషాల్లో మన కూర రెడీ అయిపోద్దండి. పులుసు ఇంకో 10 నిమిషాలు అయిందండి, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కలిపుకొని ఇందాక ఒక 10 నిమిషాలు అన్నా కదండి, 10-15 నిమిషాలని. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు పట్టిద్దండి. ఆ చారు అంతా ఎముకాలి కదా, కొంచెం ఇంకిన తర్వాత కొత్తిమీర వేసుకొని మనం దింపేసుకున్నాం. ఓకేనా? మనం అసలు గంట అనేది పెట్టకూడదండి, పెట్టకుండా మనం ఇలా కలిపెట్టుకుంటే ఇట్లా కలుపుకోవాలి. గంటి పెట్టుకుంటే ముక్క చెదిరిపోద్ది, చెదరకుండా చూసుకోండి. ఓకేనా? మూత పెట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు అయినాక కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాం. ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు అయిపోయిందండి, మొత్తం అర్ధగంట పట్టింది, అంటే 30 మినిట్స్ పట్టిందండి. మనం ఒకసారి కలుపుకొని గంటి పెట్టకూడదులేండి, అంటే మనకు ముక్క చెదిరిపోయిద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని లాస్ట్లో దింపేసుకున్నామండి. ఇప్పుడైతే మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఆదిలక్ష్మి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.